హరే కృష్ణ. ప్రియ హిందూ బంధువులారా, అందరికీ జై శ్రీరామ్. మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్లో మన హిందువుల పట్ల చేస్తున్నటువంటి మూకుమ్మడి దాడులు, అతి భయానకమైనటువంటి పరిస్థితులు మనం బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన భక్తులు, హరే కృష్ణ ఇస్కాన్ భక్తులు, వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. హిందువులు ఈ వస్త్రాలు వేసుకొని, ముఖ్యంగా మన ఇస్కాన్ భక్తులు ఈ వస్త్రాలు వేసుకొని అక్కడ బంగ్లాదేశ్లో బయట తిరుగుతూ ఉంటే వారిని కాల్చి చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలాగే మన ఇస్కాన్ భక్తులే కాదు, ఏ హిందువుని చూసినా కూడా వారు ఓర్వలేనటువంటి తనంతో వారి పట్ల పైశాచికమైనటువంటి దాడులు చేస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలివారు అని తేడా లేకుండా, తారతమ్యాలు లేకుండా వారి పట్ల అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు. కాబట్టి ఆ దాడుల్లో మనం చూసాం, రీసెంట్గా చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ని చిత్రహింసలు కూడా పెడుతూ ఉన్నారు. అలాగే రీసెంట్గా చాలామంది భక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని మనం ఈ సందర్భాన్ని తీసుకొని మనం ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యతగా, నాకు కూడా రేపు ఇటువంటి పరిస్థితి వస్తుంది అని మనం కాస్త ముందుగానే మేల్కొని ప్రతి ఒక్కరు కూడా నేను హిందువుగా ఏమి చేయగలను, నా పక్క దేశము, నా పొరుగు దేశానికి ఇటువంటి నష్టం కలుగుతుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో అందరూ హిందువులే, కానీ ఈ హిందువులందరూ కూడా మార్చబడ్డారు. ప్రస్తుతం ఆ యొక్క దాడి చేసేటటువంటి వ్యవస్థగా మార్చబడ్డారు. ఎందుకంటే వారికి ప్రస్తుతం అక్కడ హిందూ అనేటువంటి సమాజం ఉండకూడదు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రతి సమాజానికి కూడా ఒక మార్గనిర్దేశకత్వాన్ని ఇస్తుంది. ఈ విధంగా దాడులు చేయమని ఎప్పుడు కూడా మన ధర్మం, మన హైందవ సంస్కృతి, మన సనాతన ధర్మం ఎప్పుడు ఎవరికి చెప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేటటువంటి మన సంస్కృతి. కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దాడులను నిరసిస్తూ మనం ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి ఇస్కాన్ మందిరాల్లో మన ఆదివారం మనం సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకున్నాం. అలాగే అనేకమైనటువంటి ధార్మిక సంస్థలు, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, RSS, బజరంగ్ దళ్ లాంటిటువంటి సంస్థలన్నీ కూడా రేపు 4వ తారీఖు మొత్తం భారతదేశం అంతా కూడా నిరసన వ్యక్తపరచాలి అని చెప్పి మనం అద్భుతమైనటువంటి ర్యాలీని ఒకటి నిర్వహిస్తున్నాము అనకాపల్లిలో. ఈ ర్యాలీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడానికి మన సుంకరమెట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నుండి పెద్దనాలుగు రోడ్ల జంక్షన్ వరకు మనం ఈ ర్యాలీని తీసుకువెళ్తూ అక్కడ మానవహారంగా ప్రతి ఒక్కరు కూడా మన నిరసనని వ్యక్తం పరచాలి. ఎందుకంటే ఇక్కడ ఈ నిరసనలో, ఈ ర్యాలీలో ప్రతి ఒక్క ధార్మిక సంస్థ, ప్రతి ఒక్క దేవాలయము, ప్రతి ఒక్క హిందువు నాకు కూడా దీంట్లో బాధ్యత ఉంది అని ఎప్పుడైతే మనం ఆ విధంగా అందరితో కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామో, ఇటువంటి వ్యవస్థ, అంటే ఈ విధంగా దారుణాలు చేసేటటువంటి వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తులు మనల్ని చూసి భయపడతారు కూడానా. లేదు, నేను పేరుకి హిందువునే కానీ నా కులం ఇది, ఈ విధంగా కానీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి మన మీద కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు అందరినీ కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను, ప్రతి ఒక్కరిని అర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు సుంకరమెట దగ్గర సాయంత్రం 3 గంటల నుంచి మన యొక్క నిరసన ర్యాలీ ప్రారంభమవుతుంది. అందరూ కూడా, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా, ప్రతి ఒక్క ఇంటి నుంచి కనీసం ఒక్క వ్యక్తి అయినా సరే, మన అనకాపల్లిలో 1,00,000 మంది ఉన్నారు, ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఆ ర్యాలీకి వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని నా యొక్క సోదరులకు, నా యొక్క అన్నదమ్ములకు, నా ఇరుగు పొరుగు వారికి కష్టం వచ్చింది, అది నా కష్టంగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి మనందరం కూడా ఒకే త్రాటి మీద ఉంటే ఎవ్వడు కూడా మనల్ని ఏ విధమైనటువంటి హాని చేయలేడు. కాబట్టి రేపు సాయంత్రం అందరూ కూడా 3 గంటలకి సుంకరమెట్ట దేవాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి అందరూ కూడా ప్రారంభమవుతుంది ర్యాలీ. అందరూ కూడా అక్కడికి వచ్చి మీరందరూ కూడా మన యొక్క హిందుత్వం యొక్క ఐక్యతని అందరూ కూడా చాటి చెప్పాలి. జై శ్రీరామ్. హరే కృష్ణ.